నమస్కారము. ఈరోజు సింపుల్ ప్రజెంట్ టెన్స్ వర్సెస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించేటప్పుడు ఏ సందర్భాల్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తాము, ఏ సందర్భంలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము, ఏ సందర్భాల్లో రెండింటిని కలిపి ఉపయోగిస్తాము, ఇది మనం తెలుసుకుందాం. వీటికి సంబంధించిన సింపుల్ ప్రజెంట్ టెన్స్ గతంలో ఒక వీడియో చేస్తున్నాను. అలానే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా గతంలో ఒక వీడియో చేస్తున్నాను. వాటిని చూసిన తర్వాత ఇది మీకు బాగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇన్స్టెంట్గా మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ముందు ఇచ్చిన వాక్యాన్ని బాగా చదవడం ముందు అర్థం చేసుకోవాలి. చదివి మీకు అర్థమైన తర్వాత సిచ్యువేషన్ని బట్టి లేదా సందర్భాన్ని బట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కానీ నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించుకునే సందర్భాలు కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, మొట్టమొదటి వాక్యం ఎట్ దిస్ మూమెంట్ హీ డాష్ ట్రావెల్ అనే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఈ డాష్లో ట్రావెల్కి సంబంధించిన సరైన వెర్బ్ షేప్ని ఉపయోగించండి, సరైన వెర్బ్ను ఉపయోగించండి. ఎట్ దిస్ మూమెంట్ అనగానే మీకు అర్థమైంది ఏంటంటే ఈ క్షణాన, కాబట్టి హీ డాష్ ట్రావెల్ ఈ క్షణాన అంటే జరుగుతున్నది కాబట్టి ఈజ్ ట్రావెలింగ్ అని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించండి. ఈజ్ ట్రావెలింగ్ ఎందుకంటే ఎట్ దిస్ మూమెంట్ అనేది మనకు ఇండికేటర్గా పనిచేసింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు జరుగుతున్నదిగా భావించి మనం రాసామన్నమాట. రెండవ వాక్యం చూడండి, రాజు డాష్ నాట్ లవ్ పెట్ యానిమల్స్. ముందు తెలుగులో ఊహించుకోండి. పెట్ యానిమల్స్ అంటే పెంపుడు జంతువులు. పెంపుడు జంతువుల్ని అతడు ఇష్టపడడు లేదా పెంపుడు జంతువుల్ని ప్రేమించడు. కాబట్టి నెగటివ్ సెంటెన్స్ అంటే లేదు కాదు అని చెప్పడం ఎట్లా అనేది మనకు ఒక ఐడియా ఉండాలి. రాజు ఏకవచనము, వాడి అలవాటు. కాబట్టి ఎప్పుడు అలవాటు చెప్పేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించాలా. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎలా అంటే డస్ నాట్ లవ్ అని చెప్పాల్సి ఉంటుంది. లేదా డజంట్ అని కూడా చెప్పచ్చు. డజంట్ అంటే DOSNT అని రాస్తాం అపాస్ట్రఫీ పైన పెట్టి, కాబట్టి ఆ విధంగా కూడా చెప్పచ్చు. మూడవ వాక్యం మై సిస్టర్ డాష్ గో టు స్కూల్ బై బస్ రెగ్యులర్లీ బట్ టుడే షీ డాష్ బై మై కార్. ఇక్కడ మీకు అర్థం కావాల్సిందంటే రెగ్యులర్లీ ఎప్పుడు ఆమె బస్సులో పోయేది, ఈరోజు మాత్రం నా కారులో పోతున్నది. అంటే ఇదేమో అలవాటు, ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్. అలవాటుని ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. మై సిస్టర్ గోస్ టు స్కూల్, ఎందుకంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎందుకు చెప్పామంటే అది అలవాటు కాబట్టి. ఇప్పుడు బట్ టుడే అనే ఈ యొక్క ఫ్రేజ్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ క్షణం జరుగుతున్నదిగా భావించాం కాబట్టి మీకే తెలుసు ఈజ్ గోయింగ్ అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడేమో ఈ క్షణం జరుగుతున్న వాక్యం, ఇక్కడేమో అలవాటు. కాబట్టి మనము ఇచ్చిన వాక్యాన్ని ముందు చదివి మనకు అర్థమైన తర్వాతనే దీన్ని రాయడానికి ప్రయత్నం. నాలుగవ వాక్యం ఐ డాష్ గో టు మూవీ టుమారో. ఇక్కడ టుమారోని చూసి ఫ్యూచర్ టెన్స్ అనుకుంటారు, కానీ ఫ్యూచర్ టెన్స్ని కూడా మనం ప్రజెంట్ టెన్స్లో చెప్పచ్చు అని ఒక ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పచ్చు, లేదా ప్రజెంట్ కంటిన్యూస్లో కూడా చెప్పచ్చు. ఇక్కడ ఏదైనా రాయచ్చు, ఇబ్బంది లేదు. సో ఇది కన్ఫర్మ్డ్ యాక్షన్, డిటర్మైన్డ్ యాక్షన్ కాబట్టి ఐ ఆమ్ గోయింగ్ టు మూవీ టుమారో అంటే రాసేయచ్చు. అంటే డిటర్మైన్డ్ సెంటెన్సెస్ని రాయొచ్చు, నిర్ణయాత్మకం, నిర్ణయించబడింది. 4 ఎవ్రీడే మై మదర్ డాష్ కుక్ బట్ టుడే ఐ డాష్ కుక్. ఇక్కడ కూడా చేర్చండి. ప్రతిరోజు మా అమ్మ వండుతుంది, కానీ ఈరోజు నేను వండుతున్నాను. కాబట్టి ఇది ఇప్పుడు జరుగుతున్న యాక్షను, ఇప్పుడు కళ్ళ ముందర జరుగుతున్న నేను వండుతున్నాను కాబట్టి దీనేమో కంటిన్యూస్ టెన్స్లో చెప్పండి. ఇది హ్యాబిట్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పండి. ఎవ్రీడే మై మదర్ కుక్స్. మరి ఇక్కడ చూడండి ఐ డాష్ కుక్, వండుతూ ఉన్నాను, కంటిన్యూస్ యాక్షన్. యామ్ కుకింగ్.
ఐఎమ్ కుకింగ్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, కవిత డాష్ నాట్ గో షాపింగ్ ఆన్ సాటర్డేస్. శనివారం రోజుల్లో ఆమె షాపింగ్కు పోదు. అంటే హ్యాబిట్ని సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్పాలా. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నెగటివ్ సెంటెన్స్లో చెప్పాలా. నెగటివ్ సెంటెన్స్ అంటే నాట్, లేదు, కాదు అని. సో కవిత నాట్ గో ఇలాంటప్పుడు నెగటివ్ సెంటెన్స్ ఆమె చెప్పేటప్పుడు ఆమె శనివారం నాడు పోదు అని కదా, కాబట్టి డస్ వస్తుంది హెల్పింగ్ వెర్బ్. డజంట్ గో, డజంట్ అని రాయాల్సి ఉంటుంది. డస్ నాట్ గో లేకపోతే డజంట్ గో అని కానీ డస్ నాట్ గో అని కానీ ఏదో విధంగా రాయొచ్చు. 7th సెంటెన్స్, లెట్స్ గో అవుట్. ఇట్ డాష్ నాట్ రైన్ నౌ. నౌ అనగానే ఇప్పుడు మన కళ్ళ ముందర జరుగుతున్నదిగా భావించి నౌ అనే ఇండికేటర్ని చూసుకొని కంటిన్యూస్ టెన్స్కి రాయడానికి ట్రై చేసేయండి. లెట్స్ గో అవుట్, ఇప్పుడు బయటికి వెళ్దామా. ఇట్ ఈజ్ నాట్ రైనింగ్. నాట్ రైనింగ్. నెక్స్ట్ 8th సెంటెన్స్. 8th one, వాటర్ బాయిల్ at 100 degrees C. ఇక్కడ బాయ్ అనే వెర్బ్ యొక్క సరైన రూపాన్ని ఉపయోగించాలి. ఇది వచ్చేసి వాటర్ బాయ్, ఇది జనరల్ ట్రూత్ కాబట్టి జనరల్ ట్రూత్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ లో ఉంటుందా. సింపుల్ ప్రెజెంట్ అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. ఇది థర్డ్ పర్సన్ లో ఉంది కాబట్టి జస్ట్ చెప్తుంది వాటర్ బాయిల్స్ at 100 degrees centigrade. నెక్స్ట్, the water dash boil, you turn off the stove. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నీళ్లు మరుగుతున్నాయి, స్టవ్ని ఆపేయి. కాబట్టి మరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది అనగానే మీరు కంటిన్యూస్ టెన్స్కి వెళ్ళిపోవాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వాటర్ ఈజ్ బాయిలింగ్. కాబట్టి వాక్యం చదవడం మొదటిది, దాన్ని అర్థం చేసుకోవడం రెండోది, మూడోది దానికి ఏ టెన్స్ సరిగ్గా సరిపోతుంది తెలుసుకోవడం మూడోది. కాబట్టి ఈ విధంగా రాయాల్సి. నెక్స్ట్, ఇట్ డాష్ నాట్ రైన్ మచ్ ఇన్ సమ్మర్. ఇట్ డాష్ నాట్ రైన్ మచ్ ఇన్ సమ్మర్. సమ్మర్లో ఎక్కువ వర్షం పడదు. మరి ఇదేదో మీరు చెప్పండి. తప్పనిసరిగా ఇది వచ్చేసి జనరల్ ట్రూత్. జనరల్ ట్రూత్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్స్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ నాట్ రైన్ కాబట్టి నెగటివ్ సెంటెన్స్ రాయాలా. ఇట్ డజంట్ రైన్. లేకపోతే డజంట్. ఏ విధంగా డజంట్ రైన్ అని కానీ డస్ నాట్ రైన్ అని కానీ. ఈ డస్ నాట్ రైన్ అనే దానికి షార్ట్ చిన్న రూపంలో డజంట్ అని రాస్తారు. 11th, the moon dash go around the sun. చందమామ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఇది జనరల్ ట్రూత్. ఆ జనరల్ ట్రూత్ అనగానే సింపుల్ ప్రెజెంట్ goes around the sun. 12th చూడండి, who is that man, what dash he want. ఎవడతను, అతనికి ఏం కావాలా. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు జరుగుతుంది అంటే ప్రయత్నం రాసేది. హూ ఇస్ దట్ మ్యాన్, ఇక్కడ ప్రయత్నం ఆల్మోస్ట్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏది ఎలా నిర్ణయించాలా, అతనికి ఏం కావాలా. కాబట్టి ఇది ప్రశ్న కాబట్టి ప్రశ్న కూడా ఎప్పుడు డూ డజన్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ థర్డ్ పర్సన్గా డస్తో స్టార్ట్ చేయండి. వాట్ డస్ హీ వాంట్. వాట్ డస్ హీ వాంట్. Last one, who is that man, why dash look at us. ఎవరతను మనల్ని ఎందుకు చూస్తున్నాడు. ఇది కంటిన్యూస్, ఎక్కువసేపు జరిగే చర్య కూడా. క్షణంలో జరిగేదేమో ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్స్లో ఉంటుంది. ఎక్కువ లాంగ్ టర్మ్ జరిగేటువంటి చూస్తూ ఉన్నాడంటే ఒక క్షణంలో అయిపోయే చర్య కాదు. కాబట్టి అతను ఎవరు మనల్ని ఎందుకు చూస్తున్నాడు.
వై లుక్ ఎట్ us మనం ఎదురు చూస్తున్నాడు కంటిన్యూస్ టెన్స్ లో రాస్తాం వై ఈజ్ హీ లుకింగ్ ఎట్ us ఈ సందర్భాల్లో క్వశ్చన్ మార్క్ తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి వాక్యాలు ఇచ్చినప్పుడు ముందు చదవండి చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న సందర్భంగా ఆ సందర్భాన్ని తగ్గట్టుగా సింపుల్ ప్రెజెంట్ అవసరమా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవసరమా మీరే నిర్ణయించండి ఆ నిర్ణయించిన మేరకు మీరు ఆ డాష్లో సరైన వెర్బ్ రాయండి అదే నెగటివ్ సెంటెన్స్ క్వశ్చన్సే కనుక ఉంటే డూ డస్ ముందుకు తేవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అన్ని విషయాలు దృష్టి పెట్టుకొని మనము చాలా సులభంగా సింపుల్ ప్రెజెంట్ ప్రెజెంట్ కంటిన్యూస్ డిఫర్ చేయొచ్చు అయితే వీటికి మంచి అవగాహన అవసరము ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేసిన వాళ్ళు ఉంటారు సో దీని ముందర నేను ఆల్మోస్ట్ ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఇచ్చున్నాను వాటిలో కనీసం మీరు 10 సార్లు చేయగలిగితే మీరు బాగా చేసినట్టంటే ఇక దాదాపు 15 డాషెస్ ఉన్నాయి ఈ 15 డాషెస్లో 10 చేయగలిగారంటే మీకు బాగా అవగాహన వచ్చినట్టే అయితే 15/15 వచ్చేటట్టుగా ట్రై చేయాలి ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా ఈ వీడియో పరిచయం చేయండి థ్యాంక్ యూ జై హింద్.